హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు వలి. నేను సోఫా వర్క్ చేస్తాను. ఈరోజు ఒకటి ఎల్ టైప్ ఓల్డ్ సోఫా అనేది రిపేరింగ్ చేస్తున్నాను అనమాట. దీనికి సంబంధించిన పూర్తి వీడియో నేను ఏదైతే తీసి పెడతాను చూడండి. ఇది ఎక్కడంటే ఇది కుక్కడపల్లి అయితే ఈ సోఫా అనేది రిపేరింగ్ చేస్తున్నాం అనమాట. అలాగే మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. రీజనబుల్ అంటే రీజనబుల్ రేట్లో మేము సోఫా వర్క్ అయితే చేస్తాం అనమాట. 6 సీటర్ ఎల్ టైప్ సోఫా సెట్ అనమాట. ఈ సోఫా వచ్చేసి మేము కుక్కటిపల్లి అయితే ఈ సోఫా రిపేరింగ్ అయితే చేస్తున్నాం అనమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు చెప్తాను. ఈ సోఫాకి ఆల్రెడీ ఉన్నది ఇది రెగ్జిన్ ఉందన్నమాట. ఈ రెగ్జిన్ మొత్తం షేడింగ్ అయ్యి ఖరాబ్ అయిందనమాట. అందుకనే ఈ రెగ్జిన్కి బదులు ఈసారి అయితే క్లాత్ అయితే వేయడం జరుగుతుంది. అలాగే సిట్టింగ్లో వచ్చేసి ఫోమ్ అయితే మంచిగా ఉందన్నమాట. అందుకనే ఈ ఫోమ్ నుంచి ఒక 1 ఇంచ్ అయితే వేస్తున్నాం అనమాట. దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా నేను తీసి పెడతాను చూడండి. అలాగే మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. చాలామంది నన్ను అడుగుతున్న ఇంకో డౌట్ ఏంటంటే, ఒక ఓల్డ్ సోఫా రిపేరింగ్ చేయించేటప్పుడు రెగ్జిన్ వేస్తే మంచిదా లేదంటే ఫ్యాబ్రిక్ వేస్తే మంచిదా, ఏది వేస్తే లైఫ్ అనేది ఎక్కువ వస్తుందని చాలామంది అడుగుతున్నారనమాట. దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా నేను ఒకటి చేసి పెడతాను. అలాగే ఇంతకుముందుకు మీరు ఒకవేళ ఓల్డ్ సోఫా రిపేరింగ్ చేయించుంటే ఇదివరకు ఏది ఉన్నది, దాని తర్వాత మీరు ఏది వేయించారు, దాన్ని బట్టి ఏది ఎక్కువ రోజులు నడుస్తుంది అనేది మీరు కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. దాని ద్వారా మనకు కూడా అర్థమవుతుంది అనమాట. అలాగే ఇంకో డౌట్ ఏంటంటే, చాలా మందికి ఒక ఓల్డ్ సోఫా రిపేరింగ్ చేయించాలంటే అసలు ఎంత ఖర్చు వస్తుంది అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. నేను అనేది ఏంటంటే, పాత సోఫా రిపేరింగ్ చేయించేటప్పుడు ఇదివరకు ఈ కొత్త సోఫా తీసుకునేటప్పుడు ఎంత రేట్లో కొన్నాము, ఎంత రేట్ ఫ్యాబ్రిక్ వేయించుకుంటే దీని తగ్గట్టు సూటబుల్ అయితే అనేది మీరు ఆలోచించుకోవాలన్నమాట. అందుకనే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, సోఫా తగ్గట్టు మీరు అనేది ఫ్యాబ్రిక్ అనేది చూస్ చేసుకోండి. తద్వారా ఏమవుతుందంటే కాస్ట్ అనేది మెయిన్ అందులోనే ఉంటుంది అనమాట. ఎక్కువ తక్కువ ఏదనేది అందులోనే ఉంటుంది అనమాట. అందుకనే సోఫా తగ్గట్టు అయితే మీరు ఫ్యాబ్రిక్ అయితే చూస్ చేసుకోండి. ఒకవేళ తక్కువ సోఫాకు మీరు ఎక్కువ రేటు ఫ్యాబ్రిక్ అనేది చూస్ చేయించుకుంటే రేట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. అందుకనే సోఫా తగ్గట్టు ఫ్యాబ్రిక్ అనేది చూస్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, మెటీరియల్ కూడా మీరు సోఫాలో ఏమేమైతే పోతాయో అవి మాత్రమే రీప్లేస్మెంట్ చేయించండి. మనం పోనే ఐటమ్ కూడా మీరు తీసేసి మీరు కొత్త చేయించారంటే మాత్రం అలా కూడా అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. అందుకనే సోఫా తగ్గట్టు మీరు మెటీరియల్ చూస్ చేసుకోవడం వల్ల అమౌంట్ అనేది ఎక్కువ తక్కువ అనేది అవుతుంది అనమాట.